అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఎవరైతే కాయిన్ కలెక్టర్స్ తమ దగ్గర ఉన్న కాయిన్స్ అండ్ నోట్స్ని అమ్మాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే మెయిన్గా ఈ వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంతమందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు కొన్ని మెయిల్స్ నేను జస్ట్ శాంపిల్కి మాత్రమే అటాచ్ చేస్తున్నాను. ఇలాంటి మెయిల్స్ నాకు డైలీ వస్తూనే ఉంటాయి. నేను ప్రతి మెయిల్కి కూడా రిప్లై ఇస్తూనే ఉంటాను. బట్ చాలామంది రీసెంట్గా ఎక్కువగా అడిగేది ఏంటంటే మా దగ్గర ఉన్నాయి, మేము అమ్ముతాము అనేసి. కానీ వాళ్ళ దగ్గర ఉండేవి జస్ట్ నార్మల్ కలెక్షన్ అనమాట. అంటే ఇక్కడ ఎవరిని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తమ దగ్గర ఉండే కాయిన్స్ అన్నీ కూడా హై వాల్యూ ఉంటాయేమో అనేసి చాలామంది అనుకుంటూనే ఉంటారు. దానికి రీజన్ కూడా సోషల్ మీడియాలో వచ్చేవి చూసే, అంటే యూట్యూబ్లో వచ్చి కొంతమంది చెప్పే వీడియోస్ చూసి కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, అదేవిధంగా న్యూస్లో పబ్లిష్ అయ్యే ఆ న్యూస్ని చూసి కూడా వీళ్ళు ఏంటంటే నిజంగానే మన దగ్గర ఉండేవి అమ్మినప్పుడు ఇన్ని లక్షలు మనకు వస్తాయేమో అనే భ్రమలోనే ఉంటారు. వాటి రియాలిటీ ఏంది అనేది మనం ఆల్రెడీ వీడియోస్ కొన్ని చేస్తున్నాం. న్యూస్లో పబ్లిష్ అయిన వాటిని తీసుకొని వచ్చి యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేస్తూ నేను దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పున్నాను, ఏవి హై వాల్యూ ఉంటాయి, ఏవి ఉండవు అనేసి. ఆ వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా అంటే ఏది మనకి రేర్ ఐటమ్స్ ఉండవా, హై వాల్యూ ఉండవా అనేసి మీకు డౌట్ రావచ్చు. ఉన్నాయి, కొన్ని మాత్రమే అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు 25 పైసా తీసుకోండి, 1980 బాంబే మింట్ కాయిన్ అనమాట. ఇది చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. దగ్గర 15,000 పైనే దీని వాల్యూ ఉంటుంది. అదేవిధంగా 25 పైసాలోనే ఏషియన్ గేమ్స్ కాయిన్, హైదరాబాద్ మింట్ కాయిన్ హై వాల్యూ ఉంటుంది. అదేవిధంగా 50 పైసాలో తీసుకుంటే 1957 అండ్ 59 ఈ రెండు కాయిన్స్ మాత్రమే చాలా హై వాల్యూ ఉంటాయి. ఇవి కూడా 10,000 పైనే ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. అలాగని ప్రతి కాయిన్ అంత వాల్యూ ఉండాలని లేదనమాట. అంటే రిలీజ్ చేసినప్పుడు ఏ కాయిన్ అయితే తక్కువ క్వాంటిటీలో రిలీజ్ చేస్తారో అలాంటివి హై వాల్యూ ఉంటాయి. అదే 1 రూపీ తీసుకోండి, మీరు 1 రూపీలో 1982 చిన్న కాయిన్ అనమాట, 6 గ్రామ్స్ కాయిన్, 1982 1 రూపీ 6 గ్రామ్స్ కాయిన్, ఇది కూడా హై వాల్యూ ఉంటుంది. దీని వాల్యూ కూడా 15,000 పైనే ఉంటుంది. 1983 హైదరాబాద్ మింట్ కాయిన్, దీని వాల్యూ కూడా 15,000 పైనే ఉంటుంది. 1991 నోయిడా మింట్, అంటే ఇయర్ కింద రౌండ్గా చిన్న డాట్ ఉంటుందన్నమాట. ఈ కాయిన్ కూడా దగ్గర 10,000 పైనే ఉంటుంది. అలానే కొన్ని నోట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా అంటే కాయిన్స్లోనే ఇప్పుడు మనం రీసెంట్గా రిలీజ్ చేసినవి తీసుకోండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 5 రూపీస్ కాయిన్ అనమాట. 2021లో రిలీజ్ చేసిన హైదరాబాద్ మింట్ కాయిన్ 2021 కింద స్టార్ మార్క్ ఉంటుంది. ఈ కాయిన్ వచ్చేసి హై వాల్యూ ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లోనే చూసిన వాళ్ళు కొంతమంది అమ్మున్నారు. వాటి గురించి కూడా వీడియో ఉండాలి, చూడండి ఒకసారి చెక్ చేసి. ఈ విధంగా కొన్ని మాత్రమే ఉంటాయి. నోట్స్లో కూడా హై వాల్యూ ఉన్నాయి. వాటి గురించి మన ఛానల్లో స్పెసిఫిక్గా వీడియోస్ ఉన్నాయి, ఏవి హై వాల్యూ ఉంటాయి అనేసి. నోట్స్కి తనీగా, కాయిన్స్కి తనీగా నేను వీడియోస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కొన్ని వీడియోస్ కనపడతాయి. ఆ వీడియోస్ వచ్చేసి అంటే మోడీ గారి పిక్చర్ పెట్టుకునేసి, ఆర్బీఐ గవర్నర్ గారి పిక్చర్ పెట్టేసి, ఇలాంటివి న్యూస్లో పబ్లిష్ అయిన వీడియోస్ అనమాట. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియోస్ చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా నేను చెప్పిన వే కాకుండా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిల్లో చూడండి, అర్థమవుతుంది. అదేవిధంగా మీ కలెక్షన్లో ఏవైతే ఉంటాయో, నోట్స్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవన్నీ ముందు పెట్టుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఒక్కొక్క కాయిన్ కానివ్వండి, నోట్ కానీ ఎంత వాల్యూ ఉంటుందో రాసి పెట్టుకోండి. మన ఛానల్లోనే ప్రతి ఒక్క కాయిన్ గురించి వీడియో ఉంది, మీరు చూడండి. అదే కాకుండా పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్ అనేసి చాలామంది కలెక్షన్ని విత్ వాల్యూస్ నేను వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ చూస్తే మీకు ఆటోమేటిక్గా మీ కలెక్షన్లో ఉండే ప్రతి దాని వాల్యూ తెలిసిపోతుంది. అలా మీరు టోటల్ చేసుకోండి. బహుశా ఇప్పుడు మీ దగ్గర ఉండే మొత్తం కలెక్షన్ అమ్మితే మీకు ఒక 2,000 3,000 వచ్చాయి అనుకోండి. వాటిని పెట్టి మనమే మిద్దెల మెడలు కట్టలేం కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. అలాంటివి అమ్మినందువల్ల మీకు ఉపయోగం అయితే ఏమీ ఉండదు. ఎన్నో సంవత్సరాలుగా మీరు దాచిపెట్టుకున్నవి జస్ట్ ఒక 2,000 3,000 పోయినట్టే అవుతుంది. అందువల్ల మీరు అలాంటి వాటిని సేవ్ చేసి పెట్టుకోండి. మీ భావి తరాల వాళ్ళకి, మీ తర్వాత జనరేషన్స్ పిల్లలకి ఇవ్వండి. ఇలాంటివి అప్పుడు ఉపయోగించే వాళ్ళని చూపించడానికి బాగుంటుందన్నమాట. వాళ్ళు తెలుసుకుంటారు. అలా కాదు మేము డబ్బులు సంపాదించాలి అంటారా, దానికి తగ్గట్టు మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే హై వాల్యూ ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ని మీరు కొనండి. అదేవిధంగా మీరు కలెక్ట్ చేయండి, అప్పుడు అమ్మండి. అప్పుడు మీకు ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. వీడియోలు మన ఛానల్లో బోల్డ్ అని ఉన్నాయి, అవన్నీ చూడండి. ఏవి హై వాల్యూ ఈజీగా మీకు అర్థమవుతుంది. అలాంటివి కలెక్ట్ చేయండి, ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ట్రై చేయండి. అలాంటివి రేర్ ఐటమ్స్ మీ దగ్గర ఉంటే కూడా మెయిల్కి sirisha@gmail.com ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే నేను మీకు అమ్మి పెట్టేదానికి కూడా నా సాయి శక్తిలో నేను ప్రయత్నిస్తాను, హెల్ప్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్స్లో రాయండి.
అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.